అబ్బా వద్దు వివేక్, నిద్ర వస్తోంది. తన మీద ఆతృతగా కదులుతున్న భర్త చేతుల్ని తప్పించుకోవడానికి విఫలయత్నం చేసింది కౌసల్య. నీకు నిద్ర రానిది ఎప్పుడూ లేదులే. ఆమె మాటని పట్టించుకోకుండా తనకు కావాల్సింది వెతుక్కుంటున్నాడు వివేక్. రేపు పొద్దున్నే లేవాలి, చాలా పని ఉంది. ప్లీజ్ వదిలేయ్, వేడుకున్నట్లుగా అంది. ఏంటి, ఇది మాత్రం పని కాదా? అయినా కాసేపు నోరు మూసుకుంటే నీకు సొమ్మేం పోయింది? కసురుకున్నాడు. ఇక ఇతనికి చెప్పి లాభం లేదని అర్థమైపోయింది కౌసల్యకి. మౌనంగా అతని కదలికల్ని భరించడానికి తన శరీరాన్ని సిద్ధం చేసుకుంది. కాసేపటికి అతని అవసరం తీరింది. ఆమె మీద నుంచి పక్కకి దొర్లి పడుతూ, నీకన్నా ఆ బండరాయి నయం, కాస్త బలంగా తోస్తేనైనా కదులుతుంది. నీలో మాత్రం కదలిక రాదు అన్నాడు. సిగరెట్టు వెలిగించుకోవడానికి బయటికి వెళ్తున్న అతని మాటలు వింటూనే కౌసల్య వాష్రూం వైపు నడిచింది. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. అతని పేరు వివేక్, ఆమె పేరు కౌసల్య. మనసు ఉప్పొంగిపోతూ ఉండగా ఆ గదిలోకి అడుగుపెట్టాడు అతను. గదిలోకి అడుగుపెట్టగానే ముక్కుపుటాలకి తాకి, మనసు మొత్తాన్ని ఆహ్లాదపరిచింది ఆ సువాసన. అప్పటికే ఆ గదిలో స్ప్రే చేసిన సుగంధ పరిమళాన్ని ఆస్వాదిస్తూ చుట్టూ చూశాడు వివేక్. ఇంతకుముందు ఎన్నోసార్లు వచ్చిన గదే అయినా, అక్కడి ఏర్పాట్లు ఎప్పుడూ కొత్తగా అనిపిస్తాయి. గదికి నాలుగు వైపులా అద్దాలు, పైన కూడా అద్దాలు ఉండటంతో, మధ్యలో ఉన్న ఖరీదైన మంచం, దాని అందం వాటన్నింటిలో ప్రతిఫలిస్తూ, రసికుల్ని రమ్మని పిలుస్తున్నట్లున్నాయి. నేను వాష్రూంలో ఉన్నాను, మీరు మంచం మీద పడుకోండి అని గుసగుసగా వినిపించిన ఆమె గొంతు వినగానే, వివేక్ ఒంటి మీద వెంట్రుకలు ఒక్కసారిగా నిక్కబొడుచుకున్నాయి. వాష్రూం వైపు అడుగులు వేశాడు. ఆగండి ఆగండి, ఏంటా దూకుడు? పక్కలో పొట్లగిత్తలా దూకుతారని మాకు తెలుసుగాని, మహానుభావా! కాస్త ఓపిక పట్టి ఆ మంచం మీద పడుకోండి. సరిగ్గా 5 నిమిషాల్లో మీ దగ్గరికి వస్తాను. మరో మాట, పడుకునే ముందు అప్పుడే పుట్టిన పసిపాపలా మారడం మర్చిపోకండి. మిమ్మల్ని ఓల పాట పాడాలని నాకు చాలా ముచ్చటగా ఉంది, మరోసారి తీయగా అంది. వాష్రూం తలుపు తీయబోయిన వివేక్, ఆమె మాటలకు మంత్రముగ్ధుడై ఉత్సాహంగా వెనక్కి తిరిగాడు. త్వరత్వరగా బట్టలు విప్పేసి కేవలం లోదుస్తులతో మంచం మీదకి చేరి, బోర్లా పడుకున్నాడు. అలా ఓ 10 నిమిషాలు గడిచాక, మెల్లగా అడుగుల శబ్దం వినిపించింది. ఆ మెత్తటి అడుగుల సవ్వడి మంచం దగ్గరికి రాగానే, చివున వెల్లకిలా తిరగబోయాడు అతను. ఆగండి ఆగండి, అలాగే ఉండండి. ఈరోజు మీకు ఏ కష్టం లేకుండా అన్ని నేనే చేస్తాను అని ఆమె అనడంతో, మరింత ఉత్సాహంగా మంచాన్ని అతుక్కుపోయాడు. మదించిన ఏనుగులా బోర్లా పడుకున్న అతన్ని చూసి దీర్ఘంగా శ్వాస తీసుకున్న లీలా, తన చేతిలోని గిన్నెను పక్కనే ఉన్న స్టూల్ మీద పెట్టి, దాన్ని మంచం దగ్గరికి లాక్కుంది. మంచం మీద అతని కాళ్ల దగ్గర కూర్చుని, గోరువెచ్చగా అతని వీపు మీద జారుతున్న ద్రవం సుగంధ పరిమళాలు వెదజల్లుతోంది. భుజాలు, వీపు, నడుం, కాళ్ళు, పిక్కలు అన్నింటి మీదా వెచ్చని ద్రవం పారాడుతుంటే, ఆమె వేళ్లు నెమ్మదిగా మసాజ్ చేయడం మొదలుపెట్టాయి. వివేక్ భూమికి అంగుళం అంగుళం పైకి లేస్తూ గాల్లో తేలుతున్నట్లు ఉంది. అలా పావుగంట పాటు చేతులతో అతని వెనక భాగాన్ని అనిర్వచనీయమైన అనుభూతికి గురిచేశాక, కళ్ళు మూసుకుని వెల్లకిలా తిరిగితే, తమరిని దర్శించుకుంటాను అని చిరునవ్వుతో కవ్వింపుగా అంది లీలా. అతను వెల్లకిలా తిరగగానే, 10 నిమిషాలు కళ్ళు మూసుకుని అచేతనంగా ఉండటం ఎంత కష్టమో అతనికి తెలిసి వచ్చింది. వెల్లకిలా పడుకున్న అతని మీద ఆమె చేతులు దాదాపు యుద్ధం ప్రకటించినంతగా పనిచేశాయి. తన ఒంటి మీద పారాడుతున్న నూనె లాంటి ద్రవం త్వరగా ఆరిపోయి, జిడ్డుగా లేకపోవడాన్ని గమనించాడు. అతని మొహం, ఛాతీ, పొట్ట, తొడలు అన్నింటినీ పులకరింపజేస్తూ మసాజ్ చేసింది. ఇక తట్టుకోలేక కళ్ళు తెరిచి చూశాడు వివేక్. అంతే, అతని కళ్ళు జిగేల్మన్నాయి. తనకు అటువైపు ఇటువైపు మోకాళ్ల మీద ఉన్న 28 ఏళ్ల బరువైన అందాన్ని టర్కీ టవల్లో బిగించిన ఆమె కూడా అంతకుముందే ఆయిల్ మసాజ్ చేసుకున్నట్టుంది. అదే మెరుపుతో, బిగువుతో కనిపిస్తున్నాయి ఆమె అందాలు. అతను కళ్ళు తెరవడం చూసి, అమ్మ దొంగ, కళ్ళు తెరిచారు అన్నమాట. అయితే మీ కళ్ళు తాగడానికి నా అందాన్ని వలకబోయాల్సిందేగా అంటూ టవల్ని అమాంతం విసిరి పారేసి, అతని మీదకి అలాగే ఎగబ్రాకిందామే. ఆమె వేళ్ల మసాజ్తో సెగలు కక్కుతున్న అతని దేహాన్ని ఆతృతగా ఇముడ్చుకుంది. నిపుణురాలైన రౌతులా అతని దౌడు తీయించింది.
అరగంట పాటు ఆ గదిలో గాలి వారిద్దరూ విడుస్తున్న శ్వాసలకు బెదిరి స్తంభించిపోయింది. ఓహ్, ఈ అనుభవం కోసం ఏమైపోయినా పర్వాలేదు అని తనని శృంగార సాగరంలో ఓలలాడించి చివరిగా తన పెదాలను పీల్చి పిప్పిచేసి తన మీద అలాగే వాలిపోతున్న ఆమెను హృదయానికి హత్తుకుంటూ తన్మయత్వంతో అన్నాడు వివేక్. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదు. అతని పేరు వివేక్, ఆమె పేరు లీలా. చెప్పు లీలా, నేను అడిగిన విషయానికి గురించి ఏం ఆలోచించావు? మీరు తొందరపడుతున్నారు అంది లీలా. అవును, మిగిలిన జీవితాన్ని అయినా మనస్ఫూర్తిగా అనుభవించాలని తొందరపడుతున్నాను. కాదు, సుఖవంతమైన జీవితాన్ని సమస్యల పాలు చేసుకోవాలని తొందరపడుతున్నారు. మంచి పేరుతో బ్రతుకుతున్న మీరు నలుగురిలో నవ్వుల పాలు కావడానికి కంగారుపడుతున్నారు అని నిశ్చలంగా, స్థిరంగా అంది లీలా. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు? ఆశ్చర్యపోయాడు వివేక్. నిజం చెబుతున్నాను. మీరు ఈ పట్టణానికి వస్తూ మా ఇంటికి రావడం అలవాటు చేసుకున్నారు. గత 3 నెలలుగా క్రమం తప్పకుండా వస్తున్నారు. ఎంతోమంది కాముకులకు విడిదిగా ఉన్న మా ఇంటికి మీరు ఒక అతిథి అయ్యారు. వచ్చినప్పుడు మిగతా వాళ్లలా కాకుండా మీరు నాతో పక్కతో పాటు మనసు కూడా పంచుకున్నారు. మీది జమీందారీ వంశం. దగ్గరలోని పల్లెటూరికి మీరు గ్రామ పెద్ద లాంటివారు. మీ పెద్ద ఇంట్లో చుట్టాలతో పాటు గ్రామస్థులు ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటారు. మీ పొలాలు, వాటి లెక్కలు గట్రా అన్నీ చూసుకొని మీరు ఎప్పుడూ అర్ధరాత్రి ఇంటికి చేరితే మీ భార్య నిద్ర కళ్లతో మీకు భోజనం వడ్డిస్తుంది. శృంగారపురుషుడైన మీరు పక్క మీదకి చేరేలోపే మీ భార్య నిద్రలోకి జారుకుంటుంది. క్రమంగా మీకు పనుల ఒత్తిడి తగ్గి సుఖం కోసం ఆరాటం మొదలైంది. కాని మీ భార్య మీ మనసుని అర్థం చేసుకొని ప్రవర్తించడం లేదు. పక్క మీద మీకు సరిగ్గా సహకరించడం లేదు. అందుకే మీలాంటివారు రాకూడని ఇటువంటి ప్రదేశాలకు రావడం మొదలుపెట్టారు. మొదటిసారి నన్ను చూసి ఇష్టపడి అప్పటి నుండి నేనే కావాలనుకుంటున్నారు. ప్రస్తుతం నన్ను ఈ బానిసత్వం నుండి విముక్తురాల్ని చేసి జీవితాంతం చేరదీస్తానంటున్నారు. చిన్న ఇల్లు పెడదామంటున్నారు. కాని మీరు ఒక విషయానికి స్థిమితంగా ఆలోచించండి. నేను మట్టి ప్రమిద లాంటిదాన్ని. ఎవరైనా నూనె పోసి వెలిగించుకోవచ్చు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీ భార్య చాలా మంచిది. ఆమె పెళ్లైనప్పటి నుండి తన సుఖం పట్టించుకోకుండా మీ కుటుంబానికి సేవ చేస్తోంది. ఆ పనులతో అలసిపోయి ఉన్న ఆమెకు మొన్నటిదాకా రాత్రులు కూడా నిద్ర లేకుండా చేశారు. మీ గురించి తన సర్వశక్తులూ ధారపోసిన ఇల్లాలికి మీరే దక్కకపోవడం ఎంత అన్యాయం? వెళ్ళండి. మినుగురుల్ని చూసి దీపాలుగా భ్రమించే బదులు నిజమైన వెలుగునిచ్చే దీపం మీ ఇంట్లోనే ఉందని గ్రహించండి. మీకు పనులు తగ్గి విశ్రాంతి దొరుకుతున్న సమయంలో ఆమెకి కూడా కాస్త తీరికనివ్వండి. ఆమెకి తన ఆడతనపు శక్తిని మీకు చూపించే అవకాశం ఇవ్వండి. ఆ పరిస్థితిని కల్పించండి. అప్పటికి కూడా ఆమె అలాగే ప్రవర్తిస్తే అప్పుడు నా దగ్గరికి రండి. మీ ప్రతిపాదనకు నేను అంగీకరిస్తాను, ఒక్కో మాట ఒత్తి పలుకుతూ అంది లీలా. లేచి నిలబడ్డాడు వివేక్. వస్తాను లీలా, నా బాధ్యత నెరవేరుస్తాను. మీరు మళ్ళీ ఇక్కడికి రారని నాకు తెలుసు అతన్ని సాగనంపుతూ చిరునవ్వుతో చెప్పింది లీలా.